మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి ఎన్నికల ప్రచారాలు ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా బంద్ కాబోతున్నాయి, అంటే ఇంకా మరి కాసేపట్లో. సో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక చివరి రోజు అటు మంగళగిరిలోను తిరుపతిలోను ప్రచారాలు అట్టహాసంగా నిర్వహిస్తారని చెప్పుకోవాలి. అలానే మంగళగిరిలో కూడా ఆయన మరొక బంపర్ ఆఫర్, మరొక హామీని అయితే ఇచ్చారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే గారిని కనుక గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇంతకుముందు కూడా ఈయన భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే గ్రంథి శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి అప్పుడు కూడా హామీ ఇచ్చారు. ఇక దాంతో ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక అదే నేపథ్యంలో మంగళగిరి అభ్యర్థి ఆర్కే గారికి కూడా అలాంటి హామీని ఇచ్చారు. ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఇక ఈ సభలో ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారి పైన సెటర్లు అయితే వేయటం జరిగిందనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్స్ అని చెప్పి చీకటి రాజకీయాలు చేస్తున్నారని, అంతేకాకుండా ఈ కుప్పంలో అలానే మంగళగిరిలో తండ్రి కొడుకులు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ప్రచారం చేయరు, గాజువాక భీమవరంలో ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అక్కడ పోటీ చేయరని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే చేశారు. అంతేకాకుండా ప్రజలకు కొన్ని హామీలు కూడా ఇవ్వటం జరిగింది. తన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే చేనేత కుటుంబాలకు సంవత్సరానికి 24,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. సో ఇక దీంతోపాటు మిగతా పార్టీలపైన అలానే చంద్రబాబు నాయుడు గారి మీద అలానే పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని విమర్శలు అయితే చేశారు. ఏది ఏమైనా కూడా ఇలా ఎన్నికల ప్రచారాలకి చివరి రోజు మన నాయకులు మాత్రం వేగం పుంజుకున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్ ఎనర్జీతో ఈరోజు ప్రచారాన్ని ముగించనున్నారన్నమాట. సో ఏది ఏమైనా కూడా ఇలా ఎలక్షన్స్కి ముందు అలానే గెలవకు ముందే ఇలా మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో గెలుస్తాము అనే నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా హామీలు ఇస్తారని ఇంకొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఎటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.